దేవుని నామానికి స్తోత్రములు. మరి ఇప్పటికి చాలా ఆలస్యం అయిపోయింది. మరి ఈ సమయాన్ని నాకు ఇచ్చినటువంటి అధ్యక్షులు, సభా నిర్వాహకులు పాస్టర్ హేమానంద్, మరి ఎంతో కాలం నుంచి పరిచయము, చాలా నమ్మకస్తుడు. మరి ఇటీవల అభిషేకం తీసుకొని మరి సేవలో కొనసాగుతున్నాడు. అంతకుముందు చాలామంది ఆత్మలను కన్నాడు, చాలామంది ఆత్మలను నడిపించాడు, రక్షణలోకి నడిపించాడు. సేవకు రాకముందే అనేక మందిని రక్షణలోకి నడిపించి వారికి బాప్తిస్మాలు ఇప్పించడం, వారిని సత్యంలోకి నడిపించే అనుభవం కలిగినటువంటి దైవజనుడు. ఎప్పటి నుంచో స్వార్థ సేవ చేస్తూ అనేక మంది ఆత్మీయ పిల్లల్ని కన్నాడు తను. మరి ఈ గ్రామానికి రావటం, ఇక్కడ పరిచర్య చేయటం, మరి గ్రామస్తులకు ఇందాక అయ్యగారు అన్నట్టు, పెద్దలు మా నాన్నగారు అన్నారు, గ్రామానికి రావటం ఒక వెలుగై, లోకమునకు మీరు వెలుగై ఉన్నారు అంటే గుడిగారి పల్లెకు హేమానంద్ వెలుగై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని పంచుకుంటాం. వేదిక మీద ఆశీనులైన దైవజనులందరికీ, పెద్దలందరికీ నా ప్రత్యేక వందనాలు. అసలు నాకే ఆలస్యం అయిందేమని నేను ఆ ఘాట్ రోడ్లో కొట్టుకుంటూ వచ్చా, చాలా స్పీడ్గా వచ్చా. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది నాకేం ఆలస్యం కాలేదు, ఇంకా చాలా సమయం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. చాలా ఆలస్యం అయిపోతుంది కదా అని అంటే హేమానంద్ అన్నాడు, లేదన్నా ఇక్కడున్న ప్రజలు వాక్యాసక్తి కలిగిన వారు 11 గంటల దాకా కూర్చుంటారని చెప్పాడు. మరి 11 గంటల దాకా కూర్చోవాల్సిన అవసరం ఏమి లేదేమో అనుకుంటా. దాదాపు ఒక 10-15 నిమిషాల్లో మనం వాక్యం ముగించుకుందాం. ఎందుకంటే మనం పాటలు ఎంతసేపు అయినా వింటాం, దానికి మ్యూజిక్ ఉంటుంది కాబట్టి. వాళ్ళు కూడా పాటల సేపు ఉంటారు, ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే ఉంటారు అనుకుంటున్నాను. మామూలుగా ఆర్కెస్ట్రా వాళ్ళు అయితే పాటలు అయిపోయి వాక్యం మొదలు పెట్టగానే మా డ్యూటీ అయిపోయిందని వాళ్ళు వెళ్ళిపోతుంటారు, బ్రేక్ తీసుకొని మళ్ళీ వస్తుంటారు. వీళ్ళకి బ్రేక్ ఏం లేదన్నమాట, అట్లా కూర్చున్నాను. వాళ్ళని బట్టి అర్థమైపోయింది ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది ఎంతసేపు ఉంటారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరి ఒక చిన్న చరణం పాడే లోపల కానుకలు సేకరించాలని చెప్పేసి అన్నారు. ఒక పల్లవి చరణం పాడే లోపల చకచక పెట్టేస్తే బాగుంటుంది. మరి సభ నిమిత్తం ఎంతో ఖర్చుతో కూడినటువంటి విషయం. మరి చిన్నపిల్లలు రెడీగా ఉంటే ఏదైనా ఒక చిన్న పాట పాడుతూ, సత్యదేవ్ వార్చిన పాటల పుస్తకం ఉందమ్మా. నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపు వాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపు వాడవే, నా పక్షమున నిలచువాడవే, నా పక్షమున నిలచువాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా, నా ధైర్యము నీవే యేసయ్యా, 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 యేసయ్యా. కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, నా తోడుగా ఉన్నవాడవే, నా
ఆకర్షణ హృదయము పగిలే వేదనలోన కన్నీరు పొంగే పరిస్థితులలో హృదయము పగిలే వేదన కన్నీరు పొంగే పరిస్థితులలో ఒడిలో చేర్చి ఓదార్చువాడా ఒడిలో చేర్చి ఓదార్చువాడా కన్నీరు తుడచిన నా కన్న తండ్రివే కన్నీరు తుడచిన నా కన్న తండ్రివే నా తోడుగా ఉన్నవాడవే నా చెయ్యి పట్టి నడుపువాడవే నా తోడుగా ఉన్నవాడవే నా చెయ్యి పట్టి నడుపువాడవే నా పక్షమున నిలచువాడవే నా పక్షమున నిలచువాడవే నా ధైర్యము నీవే యేసయ్యా నా ధైర్యము నీవే యేసయ్యా 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 కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా నా తోడుగా ఉన్నవాడవే నా చెయ్యి పట్టి నడుపువాడవే మరి అర్పించబడిన ఈ కానుకల నిమిత్తమై పాస్టర్ స్టీఫెన్ గారు వచ్చి మరి కానుకల నిమిత్తమై ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడవును మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి ఒక రాత్రికాల సమయంలో క్రీస్తు పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా, మరి అంతకాలపు జీవ మహాసభలు ఏర్పాటు చేయుటకు మరి ఒక స్థలంలో మీరు చేసిన సహాయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రము తెలియచేసుకుంటున్నామయ్యా. మరి తండ్రి, ఆయా ప్రాంతాల నుంచి నీ బిడ్డలు తరలి వచ్చి మరి తండ్రి యొక్క కార్యక్రమం నిమిత్తము వారు అర్పించిన కానుకలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. సర్వలోక సువార్త వ్యాప్తి నిమిత్తము తండ్రి వారి సమర్పణ కానుకలు మీరు వాడుకోమని ప్రాధేయపడుతూ మరి గుప్పిళ్ళు విప్పి మరి సమర్పించిన ప్రతి కానుకను దీవించి ఆశీర్వించమని వేడుకొనొచ్చు. ఈ సభంతా కూడా నీకు మహిమకరముగా అనేకుల ఆత్మలు తండ్రి రక్షణార్థంగా మీరు జరిగించమని వేడుకొనొచ్చు. క్రీస్తు నామమున ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. దేవుని నామానికి స్తోత్రములు. మరి చిన్న వాక్యము చదువుకొని కొద్ది నిమిషాల్లో మనం ముగించుకుందాం. ఎంతసేపు చెప్పామనేది ముఖ్యం కాదు, కానీ ఏం చెప్పామనేది ముఖ్యం. ఏ వినేసి వచ్చామనేది ముఖ్యం. చాలాసేపు చెప్పాడు కానీ ఏం అర్థం కాలేదనేది ఇంటికి వెళ్ళేటప్పుడు ఏ సబ్జెక్టు లేకుండా వెళ్ళిపోతే ఏ కూటం పెట్టినా కూడా ఇంత కూటం పెట్టి ఇంత ఖర్చు పెట్టినా కూడా లాభం లేదన్నమాట. వృధా ఖర్చు అయిపోతుంది. దేవుడు మాట్లాడటానికి ఒక మాట చాలు, మనమందరం బతికేస్తాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చనిపోయిన లాజరు దగ్గర ఎన్ని మాటలు మాట్లాడాడు దేవుడు? ఒకటే మాట, లాజరు బయటికి రా, బయటికి రా, బయటికి రా అన్నాడా? ఒకటే మాట, లాజరు బయటికి రా అనగానే వచ్చేసాడు, అంతే. చచ్చిపోయిన లాజరు దేవుడు ఒక్క మాట పిలిస్తే బతికి బయటకు వచ్చాడు. అలాగే దేవుడు ఒక మాట మాట్లాడితే మనం బతికేస్తాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. మనం మాట్లాడితే బతుకునోడే రాడు, యేసయ్య మాట్లాడితే చచ్చిపోయినోడు కూడా వస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనం మాట్లాడితే ఎవడు వస్తాడు? ఎవరు రారు. మన పిల్లలు కూడా మన దగ్గర రారు. 10 సార్లు పిలవాలి వాళ్ళు, 100 సార్లు పిలిస్తే కానీ ఒక్కసారి పలకరు. కానీ సృష్టికర్త అయిన దేవుడు మాట్లాడితే కొద్ది నిమిషాలు చాలు మనం బ్రతకాలి, బ్రతికిస్తాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంతకుముందు పాట పాడుతూ ఉంటే నా సాక్ష్యం గుర్తొచ్చింది, ప్రేరేపణ కలిగింది, సాక్ష్యం చెప్పాలని.
కానీ సాక్ష్యం చెప్పడానికి టైం లేదు, వాక్యం చెప్పడానికి సమయం లేదు, చాలా తక్కువ సమయం ఉంది. కానీ మరి చెప్పాలనే ప్రేరేపణ అయితే కలిగింది. నా అనువారు నాకు దూరం, ఆ పాట రాసింది ఆదం బెన్ని గారు. వాళ్ళు నర్సంపేట అనుకుంటా, వరంగల్ దగ్గర. ఆయన రాసిన పాట, చాలా చక్కనైన పాట. నేను యేసయ్యను నమ్మినప్పుడు మా కుటుంబ సభ్యులు, మా బంధుమిత్రులందరూ నన్ను వెలివేశారు. దాదాపు 26 సంవత్సరాల కిందట నేను దేవుణ్ణి నమ్మాను. నేను ఇప్పటికీ సేవలోనే 19 సంవత్సరాలు ఉన్నాను. ఒక 20-25 సంఘాల వరకు, బ్రాంచ్ సంఘాల వరకు దేవుడు అనుగ్రహించాడు. మరి నేను యేసయ్యను తెలుసుకున్నప్పుడు ఒక హిందూ కుటుంబం నుంచి నా పేరే ఏమని పిలిచారు పాస్టర్ గారు? ఏమని పిలిచారు మీకు గుర్తుందా? వెంకటేష్ పాస్టర్ గారు అని పిలిచారు. ఏం పేరు? వెంకటేష్ పాస్టర్ గారు. నేనేం పేరు మార్చుకోలే, స్వభావం మార్చుకున్నా. నా పేరు ఇంకా అట్లాగే ఉంది. నేను ఒక హిందూ కుటుంబం నుంచి రక్షణ పొందాను. రక్షణ పొందినప్పుడు నా కుటుంబ సభ్యులు, అమ్మ, నాన్న, అన్న, తమ్ములు, బంధుమిత్రులు, స్నేహితులు అందరూ ఒకటైపోయి నన్ను వ్యతిరేకించారు. యేసు కావాలా, మేం కావాలా అని చెప్పి, యేసే కావాలని చెప్పా. అయితే మా ఇంటికి వెళ్ళిపోమన్నారు. ఈ రాత్రి సమయం నర్సాపురం నక్సలైట్ల అడవి, ఆ అడవుల్లో నుంచి నడుచుకుంటూ హైదరాబాద్కి వచ్చా. మెయిన్ రోడ్కి వచ్చి ఒక లారీ పట్టుకొని హైదరాబాద్కి వచ్చి ఫుట్పాత్ మీద పండుకొని, తర్వాత నాకు సువార్త చెప్పిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా రక్షణలో నేను ఎదగటం స్టార్ట్ చేశాను. ఒక 2-3 సంవత్సరాలు అయ్యే లోపల మా కుటుంబ సభ్యులకి వ్యతిరేక పరిస్థితులు ఎదురైనాయి, చాలా ప్రాబ్లమ్స్ ఎదురైనాయి. ఆ సమస్యల్లో నేను నిలబడి సమస్యలు తీర్చాను. అప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచారు. అమ్మ, నాన్న, అన్న, తమ్ములు అందరూ రక్షింపబడ్డారు. మరి అదే కులంలో, నేను పుట్టిన కులంలో ఒక 1000 నుండి 1500 మంది రక్షణ పొందారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వాళ్ళందరికీ సువార్త ప్రకటించడం మొదలుపెట్టాను. చాలామంది కుటుంబాలు రక్షణలోకి వచ్చారు, బాప్తిస్మం పొందారు. ఒక 1000-1500 మంది రక్షణ పొందారు. ఇప్పుడు వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది. దేవుని స్తోత్రం కలుగును. అలాగ చేశాడు నన్ను దేవుడు, ఆశీర్వదించాడు. ఇప్పుడు అనేక బ్రాంచీలు. నాకు సూరారంలో ఒక సంఘం ఉంది. ఒక సంఘమే 200 మంది పైచిలుకుంటారు సంఘ విశ్వాసం. ఇంకా చాలామంది బ్రాంచీలు ఉన్నాయి. అలాగా దేవుణ్ణి నమ్మిన వాడిని ఎప్పుడు దేవుడు విడిచిపెట్టాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకో చెప్పాలని ఆ పాట పాడుతూ ఉంటుండగా చెప్పాలని ప్రేరేపణ కలిగింది. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. చిన్న వాక్యం చదువుకుందాం. 2వ తిమోతి పత్రిక ఒక 10-15 నిమిషాల కంటే నేను ఎక్కువ చెప్పను. ఎందుకంటే నేను కూడా హైదరాబాద్ వెళ్ళాలి. మీరు ఎంత ఆలస్యమైనా ఉంటారని నాకు తెలుసు, పాస్టర్ గారు చెప్పారు. మీరు ఉంటారు, ఎందుకంటే మీరు ఇక్కడిక్కడ దగ్గర కాబట్టి. మేము మళ్ళీ ముగించుకొని ఘాట్ రోడ్లో పడి మళ్ళీ మేము హైదరాబాద్ వెళ్ళాలి. రేపు సండే మళ్ళీ 2-3 బ్రాంచీలు నడపాలి మళ్ళీ. కాబట్టి మాకు తొందర ఉంది, మీకు లేదు. మరి ఒక 10-15 నిమిషాల్లో నేను ముగిస్తాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. ఆ సువార్త విషయములో నేను ప్రకటించువాడను గాను, అపోస్తలుడను గాను, బోధకుడను గాను నియమింపబడి తిని. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాటలతో, ఆరాధనతో నిన్ను ఘనపరిచి
మహిమపరిచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు. నీ దాసుని మరొకసారి నీ శిలువ రక్తము చేత కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి నీ దాసుని నోటిలో నీ మాటలుంచి ప్రభువానికి స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా ప్రభువ, ఈ యొక్క సభకు కావలసినటువంటి ఇక్కడ మాకు కావలసినటువంటి వర్తమానము చేత నింపి మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం. నువ్వు మాట్లాడమని ప్రార్థిస్తూ యేసు నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఆ సువార్త విషయములో నేను ప్రకటించువాడను గాను అపోస్తలుడను గాను బోధకుడను గాను నియమింపబడితిని. ఒక సువార్త ఉన్నది, ఆ సువార్త ప్రకటించడానికి. అంటే సువార్తలు రకరకాలుగా ఉన్నాయని ఈ వచనంలో మనకు అర్థమవుతున్నాయి. వాటిని మనం తవ్వుతూ ఉంటే ఇంకా చాలా ఆలస్యం అయిపోతుంది. ఆ సువార్త విషయములో నేను ప్రకటించువాడను గాను అపోస్తలుడు గాను బోధకుడనుగా నియమింపబడితిని. ఏ సువార్త విషయము? ఆ సువార్త అంటే ఏ సువార్త అంటే ఒక సువార్త ఉన్నది. అంతకుముందు వచ్చిన 10వ వచనంలో చదివితే మనకు అర్థమైపోతుంది. మన క్రియలను బట్టి కాక స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది నైనా కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ఇదన్నమాట ఏ సువార్త అంటే ఈ సువార్త. 3 విషయాలు ఈ సువార్త వలన జరిగినాయట. ఏంటిదంటే, ఒకటేమో మరణము నిరర్ధకము చేశాడు, రెండవదేమో జీవమును అక్షయతను వెలుగులోనికి తెచ్చాడు. ఏం తీసుకొచ్చాడు? జీవము తీసుకొచ్చాడు. అక్షయతను అంటే క్షయము కాని దాన్ని తీసుకొచ్చాడు. దేన్ని నిరర్ధకం చేశాడు? మరణమును నిరర్ధకం చేశాడు. అంటే ఇలా పూర్వాపరాలు, ముందుది వెనక, వెనకది ముందుకు మనం ఇలా వివరించి చెప్పుకుంటే వాక్యం అర్థమైపోతుంది. కొద్ది నిమిషాలైనా అర్థమైపోతే, సబ్జెక్ట్ అర్థమైపోతే చాలు. ఇప్పుడు మనం కూటాలకు ఒక పేరు పెట్టాము, అంచకాలపు సువార్త ఉజ్జీవ కూటాలు. ఉజ్జీవ కూటాలు అంచకాలం అని మరి అందులో సువార్త లేకపోతే ఈ కూటాలు వేస్ట్ అయిపోతాయి. సువార్త చెప్పాలంటే ఏంటిది సువార్త? ఏం సువార్త? ఆ సువార్త ఏంటిది అంటే మరణము నిరర్ధకము చేశాడు, జీవమును తీసుకొచ్చాడు వెలుగులోనికి, అక్షయతను తీసుకొచ్చాడు. మరణము అనేది ఒకటి ఉన్నది భూమి మీద. ఏమున్నది? మరణం ఉన్నదన్న సంగతి మన అందరికీ తెలుసా తెలియదా అమ్మా? మరణం అనేది ఉందా? ఆ మరణం అనేది లోకంలోనికి వచ్చింది. ఆ మరణాన్ని నిరర్ధకము చేయడానికి ఆయన వచ్చాడు. ఆ మరణం అనేది ఎట్లొచ్చిందో, ఎవరు తీసుకొచ్చారో ఏ పురాణాలు ఇప్పటిదాకా దానికి అర్థం చెప్పలేదు, దాని జవాబు చెప్పలేదు. కానీ మరణం అనేది ఒకటి ఉన్నదనే సంగతి అందరికీ తెలిసిన విషయమే. మరణం అనేది ఉన్నదని తెలుసు. మరణం అంటే ఎవరికి ఇష్టం లేదని తెలుసు. మరణాన్ని ఎవరు ఇష్టపడరని తెలుసు. కానీ పుట్టిన ప్రతివాడు గిట్టక తప్పదు, పుట్టిన ప్రతి మనిషి మరణించక తప్పడు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఆ మరణం ఎట్లొచ్చిందో తెలియదు. ఆ మరణం ఎవరికి ఇష్టం లేనిదంటే మరణం ఒకటి. ఎవరైనా ఇష్టపడతారా? మరణాన్ని ఎవరైనా ఇష్టపడతారా? ఎవరైనా కోరుకుంటారా? ఎవరు కోరుకోరు. పైపెచ్చు మరణం అంటే అందరికీ భయం కూడా. మన దేశంలో మహాభారతంలో
యక్ష ప్రశ్నలు అనే ఒక అధ్యాయం ఉందండి. యక్షుడు అడిగే ఒక ప్రశ్నలు. ఆ యక్ష ప్రశ్నలలో కొన్ని ప్రశ్నలు ఉన్నాయట. అందులో ఒక ప్రశ్న, ప్రాణం కలిగి చలనం లేని జీవి ఏది అని అడిగాడట యమధర్మరాజు. భీముడు, అర్జునుడు వీళ్ళందరూ నీళ్లు తాగడానికి ఒక బావి దగ్గరికి వెళితే ఆ భీముడిని అడిగాడట. భీముడు ప్రశ్నలకు జవాబులు చెప్పకుండా డైరెక్ట్గా నీళ్ళు తాగితూ చచ్చిపోయాడు. తర్వాత అర్జునుడు నీళ్ళు తాగితూ చచ్చిపోయాడు. ఎవరు సమాధానాలు చెప్పలేదు. ఆఖరిలో ధర్మరాజు వచ్చాడు. తమ్ముళ్ళందరూ ఆ బావి కాడ చచ్చిపోయారు. నా తమ్ముళ్ళందరూ ఇక్కడ చచ్చిపోయారు ఏంటిది? లోకంలో మా తమ్ముళ్ళే మొనగాళ్ళు, మా తమ్ముళ్ళ ముందు ఎవరు నిలబడడానికి ఎవరికి ధైర్యము సరిపోదు, దమ్ము సరిపోదు, వాళ్ళే సత్తా కలిగిన మొనగాళ్ళు కదా, వీళ్ళు ఎట్లా చచ్చిపోయారు? సరే ఆ తర్వాత చూద్దాము, ముందైతే నీళ్ళు తాగుదాం అని చెప్పి నీళ్లు ముట్టుకోబోతుంటే యక్షుడు యమధర్మరాజు, ఆగు, నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, ఆ ప్రశ్నలకు సమాధానం చెప్తేనే నువ్వు ఆ నీళ్లు తాగాలి అంటే, ఏంటిదో ప్రశ్నలు అయితే అడుగు అని అంటే ఇది ఒక ప్రశ్న అడిగాడు. ఏంటిది? ప్రాణం కలిగి చలనం లేని జీవి ఏంటిదనంటే అది గుడ్డు. గుడ్డులో ప్రాణం ఉంటుంది కానీ చలనం ఉండదు, కదలదు ఎక్కడికి. అలాగే కళ్ళు తెరిచి నిద్రపోయే ప్రాణి ఏది తెలుసు మీకు? కళ్ళు తెరిచి అంటే మన ఇళ్ళలో కూడా చాలామంది కళ్ళు తెరిచి ఇట్లా నిద్రపోతుంటారు. వాళ్ళు కాదు, కళ్ళు తెరిచి ఇక కళ్ళు మూసుకునేది ఉండదు ఒక ప్రాణికి. కళ్ళు తెరిచి నిద్రపోతూ ఉంటుంది. ఏందో తెలుసా? చేప. ఈ ధర్మరాజు చెప్పాడు చేప అని. ఇలాగ అనేక ప్రశ్నలు అడిగి ఆఖరికి ఒక ప్రశ్న అడిగాడట యమధర్మరాజు. ఏంటిదనంటే, ఈ లోకములో ఒక వింతైన సంగతి, ఒక విడ్డూరమైన సంగతి ఏంటిది? ఏంటిది? ఆ ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పు, ఇక తర్వాత మీ తమ్ముళ్ళను లేపేస్తాను, నువ్వు కూడా నీళ్ళు తాగొచ్చు. ఈ లోకంలో ఒక వింతైన సంగతి, విడ్డూరమైన సంగతి ఏంటిది? ఆ ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పమంటే అప్పుడు ధర్మరాజు చెప్పాడట, ఈ లోకంలో విడ్డూరమైన సంగతి ఏంటంటే, వింతైన సంగతి ఏంటంటే, ప్రతి మనిషి పుట్టినవాడు మరణించక తప్పదు అని తెలుసు. ప్రతి మనిషికి తెలుసు. కానీ ప్రతి మనిషికి ఉండే ఆశ ఏంటంటే, అందరూ చచ్చిపోయినా పర్వాలేదు, నేను ఒక్కడిని బ్రతికితే బాగుండనేది ఆశ ఉంటుంది. ఉంటుందా ఉండదా? అందరూ చచ్చిపోయినా పర్వాలేదు, నేను ఒక్కడిని బతికితే బాగుండు. ఈ ఆశ ఉంటుందా ఉండదా చెప్పండి? ఉండదా? మీరు ఏం సపోర్ట్ చేస్తలేరు అంటే నువ్వు చెప్పుకొని తొందరగా దిగరాదు అన్నట్టుంది. ఈ ఆశ ఉంటుందా ఉండదా? నేను ఒక్కడిని బ్రతకాలని ఉంటుందా ఉండదా? మనిషికి బ్రతకాలని ఉంటుందా, చచ్చిపోవాలని ఉంటుందా చెప్పండి? ఈ రెండింటికన్నా తొందరగా ముగించాలని ఉంటుంది. వాక్యం తొందరగా ముగించి నువ్వు ఆఖరి ప్రార్థన చేస్తే మేము మా ఇంటికి వెళ్ళిపోవాలని ఉంది. చచ్చిపోయేది బతికే తర్వాత సంగతి ఏముంటుంది చెప్పండి? ప్రతి మనిషికి ఏముంటుంది? బతకాలనే ఆశ ఉంటుంది. నేను చావొద్దు. మనిషికి మరణం అంటే భయం. యమధర్మరాజు మెచ్చుకున్నాడంట, శబాష్, కరెక్ట్గా చెప్పినావు నువ్వు. ప్రతి మనిషికి మరణం అంటే ఇష్టం ఉండదు. మనిషికి ఇష్టం ఉండదు. పోనీ జంతువులకు ఇష్టమా? వాటికి కూడా ఇష్టం ఉండదు. ఏదైనా కుక్కను మీరు కొట్టడానికి పరిగెత్తండి, అది పరిగెత్తుకొని పోతుంది కదా. మరణం అంటే
కుక్కకి ఇష్టం లేదు, పిల్లికి ఇష్టం లేదు, నల్లికి ఇష్టం లేదు, బల్లికి ఇష్టం లేదు, తలలో పేనుకు కూడా ఇష్టం లేదు. తలలో పేను తీసి దాన్ని కుక్కుతూ ఉంటే పారిపోతుందా లేదా? అమ్మో నన్ను కుక్కొద్దు, నేను బతకాలి. అది బతికేం సాధిస్తూ చెప్పండి? ఏమన్నా నాగలు దున్నేది ఉందా? పొలం పండించేది ఉందా? దాని పిల్ల పాపలు చదివించేది ఉందా? ఏం బతికి సాధించేది ఏముందట? ఆ పేను కూడా పారిపోతుంది. దానికి కూడా ఇష్టం లేదు. మరణం సహజం అంటాము, కానీ సహజమైన దానికి మనిషి ఎందుకు భయపడతాడు? భయపడతాడా లేదా? మరణం, ఓ మనిషి 10 మంది వస్తున్నారు నేను కొట్టడానికంటే భయపడడు. వాడు 10 కొడితే నేను ఒకటన్నా కొడతా అంటాడు. కానీ ఈరోజు చచ్చిపోతావు, నువ్వు మరణిస్తావు అని చెప్పాడంటే మనిషికి భయం స్టార్ట్ అవుతుంది. అవునా? ఎందుకు? సహజమైన మరణానికి ఎందుకు భయపడాలి మనిషి? ఇప్పుడు మనం ముగించినాం అనుకోండి, ఎక్కడికి పోతాం? మనం ఇళ్ళలోకి పోతాం. ఇళ్ళలోకి పోయి ఏం చేస్తాం? ముగ్గురు తిని నిద్రపోతాం. నిద్ర సహజం కదా, నిద్రపోవడం సహజం. నిద్రకి ఎవరైనా భయపడతారా? ఎవరు భయపడరు, ధైర్యం తెచ్చుకుంటారు. ఇంకా ఎక్కువ నిద్రపోవడానికి ఇష్టపడతారు, ఎందుకంటే మంచి మంచి కళలు వస్తాయి కాబట్టి. ఆ కళలో ఎవరినన్నా కొట్టవచ్చు, ఎవరినన్నా తిట్టవచ్చు, ఎవరినన్నా పగ తీర్చుకోవచ్చు. కమ్మటి కళలు వస్తాయి కాబట్టి నిద్రపోవడానికి ఇష్టపడతారా లేదా? మనిషి ఇష్టపడతారు. నిద్ర అంటే భయం ఎవరికన్నా? నిద్ర సహజం. దాహం వేస్తే నీళ్ళు తాగుతాం, అది సహజమే. ఆకలి వేస్తే అన్నం తింటాం, అది సహజమే. కానీ మరణం అనేది సహజం కాదు. ఎందుకు ఆ భయం అని అంటే, దేవుడు మొట్టమొదట మానవ జాతిని పుట్టించినప్పుడు, నేను చకచక ముగించేస్తాను. మానవ జాతిని పుట్టించినప్పుడు ఇతడు తప్పకుండా చావాలి, మరణించాలని దేవుడు సృష్టించలేదు. దేవుడు అట్లా పుట్టించలేదు. ఈ మనిషి ఎప్పుడు బతకాలనే చేశాడు. ఏదేను తోటలో ఒక మట్టి ముద్దను తీసి ఆదాము చేసినప్పుడు, ఆ ఆదాము అనే మనిషికి నాసిక రంధ్రములో జీవవాయువును ఊదినప్పుడు, ఆ మనిషి జీవాత్మ అయినప్పుడు, ఆ నరుడు లేచి నిలబడి జీవాత్మ అయినప్పుడు, ఆ మనిషి ఎప్పుడు బ్రతకాలనే చేశాడు. మనిషి ఎప్పుడు బ్రతకాలనే చేశాడు. దేవుని సృష్టిలో మరణం లేదు, దేవుని ప్రణాళికలో మరణం లేదు. కానీ మరణం అనేది మధ్యలో వచ్చింది. మరణం అనేది ప్రతి మనిషికి మధ్యలో వచ్చింది. ఎప్పుడు వచ్చింది? ఆ మరణానికి మూలం పాపం. పాపము చేసినప్పుడు లోకంలోనికి ఏమొచ్చింది? మరణం వచ్చింది అన్నమాట. ఆ ఏదేను తోటలో ఏ చెట్టు పండైనా నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చును, ఆ మంచి చెడ్డల తెలివినిచ్చు ఆ వృక్ష ఫలములను నీవు తిను దినమును నిశ్చయముగా చచ్చెదవు. ఆ పండు తింటే నువ్వు చచ్చిపోతావు అని దేవుడు చెప్పాడు. మనిషికి వద్దన్నది చేయటమే అలవాటు, చేయమన్నది చేయటం చేత కాదు. ఏదైతే వద్దంటామో దాన్నే చేస్తాడు మనిషి. ఆ పండు తిను దినమున నిశ్చయముగా నీవు వద్దన్నాడు కదా. ఆ పండు వద్దన్న దాన్ని చేయటమే ఒక అలవాటు. వద్దన్న దాన్ని చేయటమే అలవాటు అని అంటే, ఒక ఆయన పరీక్షించినట్టు నిజమేనా కాదా ఇదని. మనిషికి ఒక గుణం ఏంటంటే, ఏదైతే వద్దంటామో దాన్నే చేద్దాం 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 అని అనిపిస్తుందట. ఓసారి ఒక ఆయన పరీక్షించిండట. ఏమనంటే, మనిషి వద్దన్న దాన్ని చేస్తాడు నిజంగానే అని. ఒక ఇంట్లో ఒక యజమానుడు ఒక జీతగాన్ని పెట్టుకొని, ఓసారి అరే నేను ఊరికి పోతున్నా, ఇల్లంతా జాగ్రత్త చూసుకోరా, ఒక నెల తర్వాత వస్తాను, నెల రోజుల తర్వాత వస్తాను, ఇల్లు జాగ్రత్త, ఇల్లంతా చూసుకో, కానీ ఆ బెడ్రూమ్లో ఒక పెట్టె ఉంది, ఆ పెట్టె మాత్రం తెరవకు రోయ్, ఆ పెట్టె మాత్రం అస్సలు ప్రాణం పోయినది తీయొద్దు, దాన్ని అస్సలు తీయొద్దు, నేను వచ్చేంత వరకు ఆ పెట్టె అట్లనే ఉండాలి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇక వీడికి నిద్ర పడుతుందా? నిద్ర పట్టదు. ఆ పెట్టెలో ఏముందో చూడాలి.
ఇక రోజు టెన్షన్ టెన్షన్ టెన్షన్. అసలు అన్నం తినడం మానేసాడు వీడు, బక్కగా అయిపోతున్నాడు. ఆ పెట్టెలో ఏముందో చూడాలి. రోజు టెన్షన్ ఎక్కువైపోయింది. ఏముందో చూడాలి, ఏముందో చూడాలి, ఏముందో చూడాలని ఒకరోజు బలమైన తీర్మానం చేసి ఆ పెట్టె తీసి ఒక్కసారి ఇట్లా చూసి ఇట్లా పెట్టేస్తా అని అనుకున్నాడట. మెల్లగా ఆ పెట్టె తీసి ఇట్లా తీసే లోపల బుడుగ్గుమని వెళ్ళిపోయింది చిట్టెలక. ఇక దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం దొరుకుతుంది. అది మళ్ళీ యజమానుడికి చెప్పాలి, సార్కు చెప్పాలి. మళ్ళీ చిట్టెలకు పోయింది. ఇప్పుడు పెట్టె తీయొద్దురా అంటే పెట్టె తీసేసిన చిట్టెలకి వెళ్ళిపోయింది. దొరుకుతుంది? అది దొరకదు. ఇక ఆ రూమ్ ఈ రూమ్ ఈ రూమ్ ఆ రూమ్ పరిగెత్తి. ఇక వాళ్ళ సార్ వచ్చేసరికి వీడు గడగడగడగడలు ఆడిపోతున్నాడు, వణికిపోతున్నాడు. ఏమైందిరా పెట్టె తీసినావా అంటే తీసాను సార్. ఎందుకు వద్దన్నా కదా అంటే ఎందుకో తీయాలనిపించింది సార్. మరి మనం వద్దన్నది చేస్తుంటాం కదా, చేయమన్నది చేయటం మన వల్ల కాదు. అలాగే ఆ తోటలో ఈ పండు తినవద్దు, ఆ పండు తింటే నువ్వు నిశ్చయముగా చచ్చిపోతావు అని చెప్పాడు. ఆ వద్దన్న పండుని ఆదామవ్వలు తిన్నారు. ఆ తినటం అనే అవిధేయత అనే పాపము ద్వారా లోకములోనికి మరణం అనేది వచ్చింది. మరణం ఎట్లొచ్చిందంటే అట్లొచ్చిందన్నమాట. రోమాపత్రిక 5వ అధ్యాయం చకచక చూడండి. 5వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలాగు ప్రవేశించను అన్నాడు. చాలు. ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము అనేది వచ్చింది. మొట్టమొదట పాపం వచ్చింది. ఆ పాపం ద్వారా లోకంలోనికి మరణము వచ్చింది. రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో కూడా చూడండి. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరమున ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఏలయనగా పాపము వల్ల వచ్చు జీతము మరణము. పాపము వల్ల మరణం అనేది లోకంలోనికి. హర్షడ్వర్గాలు అని అంటారు. హరి అంటే శత్రువు, షడ్ అంటే 6 షడ్గుణాలు మన లోపల ఉంటాయట. ఏంటిదంటే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు ఈ 6 ప్రతి మనిషిలో ఉన్నాయి. అవి ఎట్లొచ్చినాయి అంటే ఎవరు చెప్పరు. వాటి వల్లనే పాపం జరుగుతుంటుంది. ఈ 6 షడ్గుణాలు ఎట్లొచ్చినాయి? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు అనేది ఎట్లొచ్చిందంటే ఈ పాపము వల్ల, వద్దన్న పండు తినడం వల్ల ఆ చీకటి అనే ఈ షడ్గుణాలు వచ్చినాయి అన్నమాట మనిషిలోనికి. దానివల్ల మరణం అనేది లోకంలోనికి వచ్చింది. ఈ పాపము వల్ల వచ్చే జీతం మరణము. మరణం ప్రతి మనిషిని ఆవరించింది. ఆ ప్రతి మనిషికి మరణం అంటే ఒక భయం అన్నమాట. ఈ పాపము చేయటాన్ని బట్టి మనిషి దేవునికి దూరం అయిపోయాడు. అంతకుముందు దగ్గరగా నడిచిన మనిషి, దేవునికి దగ్గరలో ఉన్న మనిషి, ఏదైనా తోటలో దేవునితో చట్టాపట్టాలు వేసుకొని తిరిగే ఒక మనిషి ఎప్పుడైతే పాపము చేశాడో, దేవునికి విరోధముగా వద్దన్న పండు తిన్నాడో, దేవుని నుంచి మనిషి కట్ ఆఫ్ అయిపోయాడు. దేవుని నుంచి సహవాసం పోయింది. అప్పుడు దేవుడు ఆ మనిషిని ఎల్లగొట్టేశాడు. ఏదైనా తోటలో నుండి ఏం చేశాడు? వెళ్ళగొట్టేశాడు. ఎప్పుడైతే దేవునికి విరోధంగా పాపము చేశాడో మనిషి, మొట్టమొదటి మనిషి, మానవ జాతికి మూల పురుషుడు ఆదాము అనే మనుష్యుడు దేవునికి విరోధంగా పాపము చేసినప్పుడు దేవుడు ఏదైనా తోటలో నుండి వెళ్ళగొట్టాడు. మీరు చూడండి, ఆదికాండం 3వ అధ్యాయము
24వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయము 24వ వచనం చూడండి. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున జీవమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టెను. ఆదామును ఏం చేశాడట? దేవుడు వెళ్ళగొట్టేశాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎవరి సంతానం? ఏదేను తోటలో నుండి దేవుని సన్నిధి నుండి వెళ్ళగొట్టబడిన వాని సంతానము. ఎప్పుడైతే దేవుడు ఏదేను తోటలో నుండి వెళ్ళగొట్టి పడేశాడో దేవుడు మనకు కనిపించడం మానేశాడు. దేవుడు దూరం అయిపోయాడు. ఇక మనం పొదల్లోకి వెళ్ళిపోయాం. ఆదాం పాపం చేసినప్పుడు ఎక్కడ దాక్కున్నాడు? పొదలో చాటున. ఇక అక్కడనే పిల్లలు కనటం స్టార్ట్ అయిపోయింది. దేవుడు వెళ్ళగొట్టేసాడు, దూరం వెళ్ళగొట్టేశాడు. దేవునికి దూరం అయిపోయాడు మనిషి. ఇక కొంతకాలానికి దేవుడు మరుగైపోయాడు. కొంతమందిగా నాస్తికవాదం లేచి దేవుడే లేడని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే కనిపిస్తలేడు కదా. మరి ఎందుకు కనిపిస్తాడు? పాపము చేసిన లోకాన్ని దేవుని సన్నిధి నుండి వెళ్ళగొట్టి పడేశాడు. మొట్టమొదట దేవుడు మనిషిని చేసినప్పుడు యథార్థవంతునిగా చేశాడు, మంచోనిగా పుట్టించాడు. కానీ మంచోడిగా కొంతకాలం వరకే ఉన్నాడు, ఎక్కువ కాలం ఉండలేదు. యథార్థవంతుడు కొంతకాలం వరకే ఉన్నాడు మనిషి. ఆ తర్వాత యథార్థతను పోగొట్టుకున్నాడు. చూడండి, ప్రసంగి గ్రంథం నేను ముగింపులోకి వచ్చాను. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం చూడండి. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. మంత్రములను మనుషులు కల్పించుకున్నారు. తర్వాత మొట్టమొదట దేవుడు మనిషిని చేసినప్పుడు, మానవ జాతిని చేసినప్పుడు యథార్థవంతుడిగానే చేశాడు, మంచోడుగానే చేశాడు. తర్వాత మనకై మనమే చెడగొట్టుకున్నాం, మనకై మనమే చెడిపోయాం. ఏదేను తోటలో ఆదామును చేసినప్పుడు, సృష్టి చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనం చూడండి చకచక. ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనం. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండే తర్వాత చెడిపోయింది. దేవుడు చేసినప్పుడు మంచిది, సృష్టి చేసినప్పుడు బాగుంది, మనిషిని పుట్టించినప్పుడు బాగున్నాడు మనిషి. తర్వాత పాడైపోయాడు, తనకు తానే చెడుపుకున్నాడు, తనకు తానే తంత్రములను కల్పించుకున్నారు, తనకు తానే అనేక దేవతలను కల్పించుకున్నాడు. దేవుడొక్కడే మనుషులను, మానవ జాతిని పుట్టించిన వాడు ఒక్కడే. ఆకాశమందు సూర్యుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనిషి దేవుని సన్నిధి నుండి వెళ్ళగొట్టబడ్డాడు, వెలివేయబడ్డాడు, తృణీకరించబడ్డాడు. పాపము వల్ల వచ్చు జీతం మరణము. పాపము చేయటం ద్వారా మనకు కలిగిన దుష్ఫలితాలు ఏంటిదంటే, మొట్టమొదట దేవుడి నుంచి మనకు సహవాసం కట్ అయిపోయింది. మనిషిలో మనం పాపులమైపోయాము, ఆయన పరిశుద్ధుడు అయిపోయాడు. ఆ పరిశుద్ధుడి నుండి పాపులు వెళ్ళగొట్టబడ్డారు. రెండవది ఏంటంటే మరణం అనేది మనకు సంక్రమించింది. మూడవది ఏంటంటే మనశ్శాంతిని కోల్పోయాం, సమాధానం కోల్పోయాం. అవునా కదా చెప్పండి. ఎంతమంది సినిమా హీరోలు, సినిమా హీరోయిన్లు, వాళ్ళకి ఏం తక్కువ ఉంది చెప్పండి. లోకంలో మనుషులు చెప్తారు, మనిషికి ఏం కావాలయ్యా అంటే 3 కావాలంట. ఏంటిది? రోటీ, కపడా ఔర్ మకాన్. కూడు, గుడ్డ, నీడ.
రోటీ కపడా ఔర్ మకాన్. బస్ అంతే, మనిషికి 3 కావాలి అంటాడు. మరి ఆ సినిమా హీరోలకు ఈ 3 తక్కువైనాయి ఏమన్నా? రోటీ ఏమైనా తక్కువైందా? బట్టలు ఏమైనా తక్కువైనాయా? ఇల్లు ఏమైనా తక్కువ ఉందా? ఎందుకు మనశ్శాంతి లేక ఊరేసుకొని చచ్చిపోతున్నారు వాళ్ళు? ఎంతమంది ఊరేసుకొని చచ్చిపోలేదు సమాధానం లేక, కుటుంబంలో శాంతి లేక? ఏం కరువు అయింది వాళ్ళలో? బట్టలు కరువు అయినాయా? బిల్డింగ్ కరువు అయిందా? తినడానికి తిండి లేదా వాళ్ళకి? మనలాంటి వాళ్ళు 100 మంది 1000 మంది పోతే పోషిస్తారు వాళ్ళు. మరి ఎందుకు సమాధానం లేక ఊరేసుకొని చచ్చిపోతున్నారు? అంటే వాళ్ళకు శాంతి లేదు, సమాధానం లేదు. చూడండి, ఈ 3 ఉంటే చాలన్నారు కదా. మనిషి పాపము చేయటం వలన, తప్పు చేసి దేవునికి సృష్టికర్తకు దూరం అయిపోయి నిత్య నరక పాత్రులం అయ్యాం మనం, మరణ పాత్రులం అయ్యాం మనం. పాపము వల్ల ఈ 3 దుష్ఫలితాలు వచ్చినాయి. ఒకటేమో దేవుడి నుంచి మనకు సహవాసం కట్ ఆఫ్ అయిపోయింది. దేవుడు మనతో మాట్లాడడం లేదు, మనం దేవునితో మాట్లాడడం లేదు. తర్వాత మరణం అనేది లోకంలోకి వచ్చింది, మన లోపలికి వచ్చింది. మూడవది మనశ్శాంతి పోయింది. ఈ మనశ్శాంతిని పోగొట్టుకున్న మానవ జాతిని, మరణం పాలైన మానవ జాతిని, దేవుడి నుంచి కట్ అయిపోయినటువంటి వెలివేయబడిన మానవ జాతిని తిరిగి మళ్ళీ సమకూర్చడానికి, తిరిగి మళ్ళీ రక్షించడానికి, ఆ పడిపోయిన గుడారం, చెడిపోయిన జీవితాలను తిరిగి బాగు చేయడానికే ఈ లోకానికి 2000 సంవత్సరాల కిందట యేసు వచ్చి నాశనము లేని జీవము కలిగిన రక్తము చిందించాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పోగొట్టిన, వెళ్ళగొట్టబడిన జనాంగాన్ని మళ్ళీ పిలుపునిచ్చి, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, పాత్రులైన మానవ జాతిని రక్షించడానికి పూనుకొని ఈ లోకానికి వచ్చి తన సొంత రక్తమునిచ్చి, తన ప్రాణమునిచ్చి, చచ్చిపోయి తిరిగి లేచి 3వ నాడు లేచినటువంటి దేవుడు ప్రపంచ చరిత్రలో యేసయ్య ఒక్కడే. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను ఎన్నో దేవతలను నమ్మా, ఎన్నో దేవతలకు పూజలు చేశా, ఎన్నో మేకలు కోసా, పుట్టెళ్ళను కోసా నా చేత్తోనే. ఒకసారి ఒక ఆయన ఒక సభలో చెప్తున్నాడు, 4 వేదాలు ముందు పెట్టుకొని చెప్తున్నాడు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, 4 వేదాలు ముందు పెట్టుకుని ఒక సభలో చెప్తున్నాడు. ఏమనంటే, మానవ జాతి కొరకు రక్తము గార్చి మరణించి తిరిగి లేచిన ఏకైక దేవుని బలి ఈ వేదాలలో యేసు పుట్టక ముందే ఉందని అది చదివి దాంట్లో నుంచి తీసి నిరూపించాడు ఆయన. ఋగ్వేదం తీసి అందులో ఒక అజామేధమైన ఒక బలిని తీసి, అజామేధం అంటే ఒక మేకను, మచ్చలేని మేకపోతుని తెచ్చి దాని తలకు బలుసుకంప చుట్టి దాని 4 గాళ్ళకు మేకులు కొట్టి దాని పక్కలో బల్లె పోటేసి పొడిచి మొత్తం రక్తం చిందించాలి. అప్పుడు ఆ మేకపోతు చనిపోతుంది, ఆ పొట్టేలు చనిపోతుంది, మళ్ళీ దానికి ప్రాణం పోయాలి. ఇది ఋగ్వేదంలో రాయబడి ఉంది. ఋగ్వేదము యేసు పుట్టక ముందు 4000 సంవత్సరాలకు ముందు రాయబడిన గ్రంథం. యేసు పుట్టి 2026 సంవత్సరాలు. యేసు పుట్టక ముందు 4000 సంవత్సరాలకు ముందు ఋగ్వేదం. అది మన హిందూ మత గ్రంథం. అది మొట్టమొదట భారతదేశంలో భూమి మీద రాయబడిన గ్రంథమే ఋగ్వేదం. ఆ ఋగ్వేదములో ఈ బలి యజ్ఞం ఉంది, ఈ యజ్ఞం ఉంది. మరెవరు ఆ తలకు బలుసుకంప చుట్టింది? ఎవరికి? ఆ యజ్ఞము ఇప్పటికీ భూమి మీద ఎక్కడ నెరవేరింది? ఎవరిలో నెరవేరింది అంటే సాక్షాత్తు యేసయ్యలో నెరవేరింది. హల్లెలూయా. తలకు ముళ్ళ కిరీటం పెట్టారు, కాళ్ళు చేతులకు మేకులు కొట్టారు, పక్కల బల్లె పోటేసి పొడిచారు, మొత్తం రక్తము చిందించబడింది. మరణించాడు. 3వ నాడు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ప్రపంచ చరిత్రలో ఏ దేవుడు ఈ యజ్ఞాన్ని జరిపించలేదు. ఈ వాస్తవాన్ని నేను చూసినప్పుడు, నేను విన్నప్పుడు, అప్పుడు నేను కుటుంబాన్ని తెగించి
బంధుమిత్రులను అందరినీ వదిలేసి యేసయ్య కొరకు చచ్చిపోవడానికైనా నేను సిద్ధమైన బయటకు వచ్చా. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. నా కొరకు యేసయ్య చచ్చిపోతే యేసయ్య కొరకు నేను చచ్చిపోవడంలో గొప్పవింది. ఆయన మన కొరకే ప్రాణం పెడితే కదా. ఏం పెట్టాడు ఆయన? ఏం పెట్టాడమ్మా? ప్రాణం పెట్టాడు. ఆయన సొంత రక్తం ఇచ్చాడు. రక్తములో ఏముంది? ప్రాణం ఉంది. మేక రక్తములో మేక ప్రాణం ఉంది. కోడి రక్తములో కోడి ప్రాణం ఉంది. యేసయ్య రక్తములో యేసయ్య ప్రాణం ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయన సొంత రక్తాన్ని ఇచ్చి మనల్ని సంపాదించుకోవడానికి, మళ్ళీ నిత్య జీవం ఇవ్వడానికి, మరణాన్ని ఓడించి తిరిగి లేవటానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వెళ్ళగొట్టిన దేవుడే కనికరించి మళ్ళీ లోకాన్ని పిలిచాడు. సర్వ మానవ జాతిని, సకల కులాలను, సకల మతాలను, సకల జాతులను పిలిచాడు. ఈ జాతి ఆ జాతి కాదు, ఏ జాతి అయినా సరే, ఏ కులమైనా సరే, అందరూ పాపము చేసి నరకపాత్రులయ్యారు. ఆ నరకం నుంచి విడిపించడానికే యేసు ఈ లోకానికి వచ్చాడు. మళ్ళీ శాంతిని ఇవ్వడానికి, ఆ మరణముని తప్పించడానికి, నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ యేసు ప్రభువే మనల్ని రమ్మంటున్నాడు అన్నమాట. మళ్ళీ మీకు నిత్య జీవం ఇస్తాను, మరణం నుండి విడిపిస్తాను. మరణం నుండి విడిపించగలిగిన సమర్థుడు, నిత్య జీవం ఇవ్వగలిగినటువంటి సమర్థుడు యేసయ్య. ఆ శిలువ సువార్త ప్రకటించడమే సత్య సువార్త అన్నమాట. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ లోకానికి వచ్చాం. ఎన్నేళ్ళు బతుకుతామో తెలియదు, ఎప్పుడు పోతామో తెలియదు. పోయిన తర్వాత అవతల రెండు లోకాలు. ఒకటి నరకము, రెండోది స్వర్గము, పరలోకం. ఏదో మంచిదో చెడ్డదో ఈ లోకంలో నిర్ణయించుకోవాలి. అవతలకు పోయిన తర్వాత నేను నిర్ణయించుకుంటానంటే సమయం ఉండదు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. దీపం ఆరిపోయిన తర్వాత ఇల్లు చక్కబెట్టుకుంటానంటే కుదరదు. ఈ లోకంలోనే నిజమైన రక్షకుడెవరు, మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన సజీవుడైన దేవుడెవరు? వేదాల సాక్షిగా, బైబిల్ సాక్షిగా, ఖురాన్ సాక్షిగా, ఇన్ని గ్రంథాలలో ఒకే ఒక దేవుడు సాక్ష్యం ఇచ్చిన దేవుడు ఎవరంటే ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ యేసునందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడతాడు. నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. నమ్మని వాడు అనేవాడు ఆ రోజుల్లోనే ఉంటాడని ఆ రోజే దేవుడు రాపిచ్చాడు. నమ్మేవాళ్ళు కూడా ఉంటారని. నమ్మినవాడు రక్షణ పొందుతాడు, నమ్మని వానికి శిక్ష అనేది ఉంటుంది. ఖాయం, తప్పకుండా శిక్ష అనేది ఉంటుంది. కాబట్టి నేడు అను సమయం ఉండగానే నమ్మి బాప్తిస్మం పొంది రక్షణ పొంది ఆ ఘోరమైన ప్రమాదాన్ని తప్పించుకుందాం. తప్పించడానికి యేసు ఈ లోకాన్ని ప్రేమించి వచ్చాడు. చెడిపోయిన వారిని, పడిపోయిన వారిని, పాడైపోయిన బ్రతుకులను తిరిగి బాగు చేయడానికే ఈ లోకానికి వచ్చాడు. ఆ వచ్చిన దేవుణ్ణి గుర్తించి, ఆ వచ్చిన నిజమైన దేవుణ్ణి గుర్తుపట్టి ఆ రక్షకుని దగ్గరకు వస్తే నిత్య జీవం ఇస్తాడు. అక్షయమైన జీవాన్ని దేవుడు మనకిస్తాడు. ఆ అక్షయమైన జీవాన్ని, ఆ నిత్య జీవాన్ని పొందుకోవడానికి మనం సిద్ధపడదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరము కలిగిన దేవానికి స్తోత్రములు, వందనాలు, వందనాలు, వందనాలు. ఇంతవరకు విన్న మాటలు మా హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి ప్రభువా. నిజమైన దేవుడెవరు, నిజమైన సృష్టికర్త ఎవరు అని నేను నా ప్రాణం ఉన్నప్పుడే, మా ప్రాణము మాలో ఉన్నప్పుడే, దీపం ఉన్నప్పుడే మేము ఇల్లు చక్కబెట్టుకోవడానికి, మా జీవితాలను కట్టుకోవడానికి,
మా బ్రతుకులను కట్టుకోవడానికి, చెడిపోయి పడిపోయిన మా జీవితాలను కట్టడానికి, సిద్ధపడడానికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ కూడి వచ్చిన అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. అధ్యక్షుల వారికి సమయం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరొక మారిగా ఇక్కడ దైవసేవకులు చాలామంది ఉన్నారు. వాక్యం నిమిత్తం మరొకసారి ప్రార్థన చేయిస్తాను గారు. దేవునికి స్తోత్రం. మన మధ్యలో ఉన్నటువంటి పాల్ జాషువాయి గారు వాక్యం నిమిత్తం, వెతబడిన వాక్యం నిమిత్తం మరొకసారి ప్రార్థన చేస్తారు. స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. సకలాశీర్వాదములకు కారణభూతుడమైన గొప్ప దేవ, మహోన్నతుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నిత్యుడవగు తండ్రి, వందనములు స్తోత్రము చెల్లిస్తూ ఉంటున్నాము నాయన తండ్రి. ఇంతవరకు నీ యొక్క ఐక్యతను, నా ప్రభా, నీ ప్రేమను, నీ పరిశుద్ధాత్మాభిషేకముతో నా పరమతరి స్థలాన్ని మీరు అభిషేకింపచేసి నా పరమ తండ్రి, నీ ప్రియ దైవజనం నిలబెట్టుకుని నా ప్రభా, నీ లేఖనంలో నుంచి స్పష్టముగా సూటిగా మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాము నాయన. విన్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తూ ఉంటున్నాం. విని విడిచిపెట్టే వారిగా ఉండకుండానట్లు తండ్రి, మా యొక్క జీవితాలకు నీకు వాక్యాన్ని అనుభవించుకొని నా పరమ తండ్రి, మా జీవితంలోని వాక్యాసమైన జీవితము జీవించడానికి నీ సన్నిధి ప్రతి బిడ్డకు నా ప్రభ మీరు కలుగచేసి నా ప్రభ మీ నామానికి మహిమకరంగా జీవించడానికి ప్రభ మీరు బలపరచమని ప్రార్థిస్తూ ఉంటున్నాము నాయన. మీకు స్తోత్రం. ఇదిగో నా పరమతరి స్థానికని సంఘ కాపరి నా ప్రభా, ఇదిగో నా పరమతరి హేమానంద గారిని మీరు ప్రేమించి తనలో ఉంచిన మంచి ప్రణాళికలను బట్టి నీకు స్తోత్రం తండ్రి. 2 రోజులు కూడా ఈ ప్రాంతవాసులు మీరు బలపరచాలని నా ప్రభా, ఆయనకి ఇచ్చిన తలంపులను బట్టి నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. మొదటి దినముగా నా ప్రభు నామానికి మహిమకరంగా జరిపించారు. 2వ దినము కూడా నా ప్రభు మీరు అధ్యక్షత వహించి నడిపించినారు. అందును బట్టి మీకు స్తోత్రం తండ్రి. ఇక ముందున్న కాలస్య మంత్రం చెట్లకు అప్పగిస్తూ ఉంటున్నాము కనుక నీ నామానికి మహిమ కలిగినట్టు నా ప్రభు ఇంకా ముందున్న కాలస్య మంతు కూడా ప్రతి దైవజనుడు మీరు దీవించి ఆశీర్వదించి, కుడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపింప చేయమని యేసయ్య నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. స్తోత్రం. థ్యాంక్ యూ అయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇక మనం ముగించుకుందాం. చిన్న కార్యక్రమం ఉంది. అంతవరకు కొద్దిసేపు 5 నిమిషాలు మీరు దయచేసి మీరు భరించండి. దేవుని బిడ్డలారా, ఇక్కడ నేను ఒక చిన్న నా సాక్ష్యాన్ని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నానంటే నా రక్షణ సాక్ష్యం కాదు. నేను ఇక్కడ ఈ గ్రామానికి ఎలా వచ్చిన విషయం ఇప్పుడు ఈ సభ ద్వారా రికార్డు కూడా అవుతుంది, అందరికీ తెలుస్తుంది కాబట్టి నేను తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, నేను మా స్వగ్రామం దిగ్వాల్ గ్రామం. నేను 17 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు యేసు ప్రభు యొక్క సువార్త విని నేను బాప్తిజం పొందడం జరిగింది. నిన్నటి దినాన చేసినటువంటి పాస్టర్ గారు సువార్త చెప్పడం ద్వారా నేను ఆయన ద్వారా బాప్తిజం పొందాను. ఆ తర్వాత నాకు 2008 నుంచి ఓఫిర్ మా ఆత్మీయ తండ్రి అపోస్తలుడు అద్దంకి రంజిత్ ఓఫిరయ్య గారు పరిచయం. జహీరాబాద్లో డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో పాస్టర్ రామోస్ గారు, ఇప్పుడు మన అంతయ్య అంటారు, ఆయన ద్వారా తర్వాత రాజేంద్ర అన్న వీళ్ళందరూ కలిసి జానన్న వీళ్ళందరూ అప్పుడు మీటింగ్స్ అరేంజ్ చేశారు. ఆ మీటింగ్స్లో ఓఫిరే గారి ద్వారా వాక్యం విన్నాను. అప్పుడు నా మనసుకు శాంతిని కలిగించినటువంటి లేఖనం ద్వారా దేవుడు మాట్లాడాడు. అది ఇప్పుడు కూడా మర్చిపోలేదు ప్రసంగం, కృపా సత్యములు కలుసుకునేవి అని. అయితే ఆ వాక్యం ద్వారా నేను కూడా పట్టబడ్డాను. రెగ్యులర్గా టీవీలో ఫాలో అవుతూ 2010 నుంచి 2010లో నేను హైదరాబాద్ వెళ్ళాను ఈ అడ్రస్ కనుక్కుంటూ. ఆ తర్వాత రెగ్యులర్గా మీటింగ్స్ ఉండడం వల్ల మీటింగ్స్కి వెళ్ళడం, తర్వాత అప్పుడప్పుడు నాతో పాటు ఇంకా 2-3 దైవజనులు జత అయ్యారు నాకు. జైరాబాద్లో ఉండేవాళ్ళు, మన అలుగుల్ సునీల్ పాస్టర్ గారు, ఇప్పుడు వాళ్ళు పాస్టర్ అయ్యారు, తర్వాత స్వరాజ్ పాస్టర్ గారు. మేమందరం కలిసి హైదరాబాద్కి 1 సంవత్సరం పాటు సెంట్రల్ చర్చికి మేము వెళ్ళిన తర్వాత మాకు 2011 ఆ టైంలో ఇప్పుడు ఈరోజు వీబీఎస్ జరిపించిన సిస్టర్ విజయ సిస్టర్, ఆమె అప్పుడప్పుడు ఇక్కడ వీబీఎస్ కొరకు వచ్చేది. తమ్ముడు మరి ఇక్కడ మీరు సంఘాన్ని స్టార్ట్ చేయండి అన్నప్పుడు మేమందరం కలిసి అయ్యగారికి అడిగితే ఒక పాస్టర్ గారి ద్వారా మార్గబాబు పాస్టర్ అనే పాస్టర్ గారిని జైరాబాద్లో 2012లో పంపించారు. 12 నుంచి 24 వరకు నేను అదే సంఘంలో విశ్వాసిగా ఉన్నాను. అయ్యగారు చెప్పినట్టు ఆ సంఘంలో విశ్వాసంగా ఉంటూనే నేను అనేక చోట్ల వాడబడ్డాను. మళ్ళా వ్యక్తిగతంగానే ఒకరితో ఒకరు సువార్త షేర్ చేసుకుంటూ దేవుని వాక్యం చెప్పడం వల్ల చాలామంది ప్రభువులోకి వచ్చారు. నా ద్వారా రక్షణ పడిన వాళ్ళు చాలామంది అప్పటికే తయారయ్యారు మా గ్రామంలో కానీ ఇంకా ఇతర
ప్రదేశాల్లో. చిన్నప్పటి నుంచి నాకున్న ఒక అవగాహన ఏంటంటే, నేను చాలా చిన్నప్పటి నుంచే 17 సంవత్సరాలు రక్షణ పొందాను. అంతకుముందు కూడా తబలా మీద ఇంట్రెస్ట్తో రెగ్యులర్ చర్చికి వెళ్ళేటోని. అయితే నేను ఎప్పుడు కూడా నేను సేవకుడిని అవుదామని నేనైతే అనుకోలేదు. ఎందుకంటే నేను సేవకుడు ఎప్పుడైతే అనిపిస్తుందంటే నాకు అప్పుడు ఎప్పుడైనా ప్రోగ్రామ్ అయితే పాస్టర్లు ఏమంటుంటే ఉంటే వాళ్ళతో పాటు ఇంట్లో పోయి కూర్చోబెట్టి తినిపిస్తారు. అప్పుడు పాస్టర్ అయితే బాగుండు కదా అనుకుంటుంటే, కానీ తర్వాత వాళ్ళ పరిస్థితులు చూస్తే అప్పుడు ఎప్పుడు కూడా నేను పాస్టర్ అవ్వద్దు అనుకున్నా. వాస్తవానికి ఇక్కడ ఈరోజు వచ్చిన వాక్యం చెప్పినటువంటి పాస్టర్ గారు కూడా చాలాసార్లు అన్నాడు, తమ్ముడు నువ్వు అభిషేకంకి సిద్ధపడు, నువ్వు సేవ చేయాలని చాలాసార్లు అంటే నేనే అన్న దేవుడు పిలవాలి కదా నేను పెడచేయని పెట్టిన. వాస్తవానికి లోపల భయం ఏంటంటే నేను ఇంత భారం నేను మోయలేను, నేను కష్టం నేను సేవ చేయలేను, నా అంత సమర్పణ లేదు అని అనుకున్నాను. అయితే దేవుడు పిలవాలనుకున్నప్పుడు ఒకసారి మా ఆత్మీయ తండ్రి గారే ఒక వీడియోలో వాక్యం చెప్తున్నారు, నువ్వు సువార్త పనే కనుక చేయకపోతే దేవుడిని జీవితకాలం ఇంటికాడు ఉన్నా కూడా పిలువాడు, ఆయనకేమన్నా తక్కువ సేవకులు. ఒకవేళ నువ్వు సువార్త పని, అందరి పని ఎవరైనా చేయవచ్చు, విశ్వాసి గుండి కూడా సువార్త ప్రకటించవచ్చు. కాబట్టి నువ్వు సువార్త పని చేస్తే నువ్వు దేవుడికి సేవకు పిలుస్తాడు, కానీ నువ్వు ఇంట్లో కూర్చుంటే మాత్రం ఎప్పుడు కూడా జీవితకాలం కూడా నీకు పిలువాడు. ఆయనకి ఎవరు తక్కువ కాలేదు, ఆయన కావాలనుకుంటే ఎవరికైనా నిలబెట్టుకుని వాడుకుంటాడని ఆ రోజు స్పష్టంగా మాట్లాడితే నేను ఒక తీర్మానం చేసుకున్నాను. 2024 నేను షార్ట్కట్గా చెప్తున్నాను. 2024లో నేను జనవరి 30 అంటే 2023 డిసెంబర్ 31 రైట్ వాచ్నెట్ సర్వీస్లో తీర్మానం చేసుకున్నాను. ఈ సంవత్సరం నుండి నేను ఇక్కడ సంఘంలో ఉండడం కాదు, గ్రామానికి వెళ్ళాలని నేను తీర్మానం చేసుకున్నాను. 2024 అంతా 2025 మార్చి వరకు కూడా నేను ప్రతి సండే ఒక పాస్టర్ గారికి, లేదు సండే లేదా సాటర్డే పాస్టర్ గారికి ఫోన్ చేయాలి, పోవాలి. నేను ఇక్కడ ఉన్నారు సాక్ష్యము దైవజనులు మోహనయ్య గారు, వీళ్ళందరికీ నేను పాల్జాషయ్య గారి దగ్గర కూడా వెళ్ళాను. అంటే వాళ్ళకి ఫోన్ చేసి నేనే పోతున్నాను, ఎందుకంటే మనకి ఎవరు పిలుస్తారు, పెద్ద స్పీకర్లు ఏమి కావు, కానీ ఆశ దేవుని సేవలో వాడబడాలని, సువార్త చెప్పాలని అన్ని చాలా గ్రామాలు తిరిగాను. అదే అందులో భాగంగానే ఇక్కడ పాస్టర్ గారు అవసరం ఉన్నది, స్టీఫెన్ పాస్టర్ గారు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ పాస్టర్ గారు అవసరం ఉన్నదని వాళ్ళ ఒక సహోదరుడు సాల్మన్ అని మన తోముకుంటా ఆయన ద్వారా నాకు ఇన్ఫర్మేషన్ అందింది. వాస్తవానికి సరే మరి ఇక్కడ లిండి డేస్ ఉన్నాయంటే రెగ్యులర్గా పోదాం కదా, మనం వారం ఒక్కొక్కరికి అడుక్కోవడం ఎందుకు, ఈ 40 రోజులు ఒకటేదో దొరుకుతుంది, ఇక మనం పోదామా అంటే సరే నువ్వు వస్తా అంటే నేను వస్తా, నేను పాస్టర్ కాదు నువ్వే పాస్టర్ అని చెప్పేసి మీ అక్కడ సంఘ పెద్దలు కూడా సాక్ష్యం. స్టార్టింగ్ రోజు ఆయననే పాస్టర్గా అనౌన్స్ చేసినాం. ఆయన ఏం చెప్పినట్టే ఈరోజు నువ్వే వాక్యం చెప్పంటే సరే ఇక రేపటి నుంచి నువ్వే కదా నేను చెప్పిన. ఆ తర్వాత 2 రోజుల నుంచి ఆయన రాలేదు. ఇక నా వల్ల కాదు తమ్ముడు పోతే నువ్వే పో అన్నాడు. ఆయనకి సరే వీళ్ళకేమో చెప్పాను రెగ్యులర్గా వస్తామని, మరి అయ్యా మరి ఆయన రావట్లేదు, మరి ఎట్లా అంటే నువ్వే రా అయ్యా, మరి పెద్దవాళ్ళు అన్నారు నువ్వే రా అని చెప్పి అనడం వల్ల నేను కంటిన్యూ అవ్వడం జరిగింది. ఆ విధంగా నేను అప్పుడు న్యూ అపోస్తలిక్ చర్చ్ ఉండే, అప్పుడు నేను కంటిన్యూ అవుతున్నాను. ఆ తర్వాత బాప్తిజం రక్షణ విషయంలోకి వచ్చేసరికి చిన్న సిద్ధాంత సంబంధమైన విభేదాలు ఏర్పడాయి. అది ముంచడమా చిలకరింపు అనే విషయము, తర్వాత బల్ల గురించి, ఈ 2 విభేదాల వల్ల సంఘంలో మళ్ళీ అక్కడ డిస్కషన్స్, కొన్ని పరిణామాలు జరిగినాయి. ఆ తర్వాత మొత్తానికి దేవుడు ఈ సంఘాన్ని మనకు అందరూ ఒప్పుకున్న సంఘస్థులందరూ సార్ మీరు రండి సార్ అని అన్నప్పుడు నేను రెగ్యులర్గా నా భార్యతో పాటు ప్రతి ఆదివారం, నా భార్య ఇక్కడ ఉంది ఎస్తేర్, ఆమె నేను ఇద్దరం కలిసి ఎవ్రీ సండే మేము ఇక్కడికి వస్తాం ఆరాధన నడిపించడానికి. ఆ తర్వాత నేను కొద్ది రోజుల తర్వాత ఏం చెప్పానంటే వీళ్ళకు, నేను బుధవారం కూడా వస్తానయ్యా అంటే, స్టార్టింగ్లో ఎందుకయ్యా చీకటి ఉంది, ఇక్కడ పందులు ఉంటాయి, తర్వాత పాములు తిరుగుతూ ఉంటాయి అడవిలో అంటే, పర్లేదయ్యా వస్తాను అన్ని నేనే చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి, వీళ్ళేమో నా మీద ప్రేమతో వద్దు సార్ రోడ్లు బాగలేవు అని, రోడ్డు చూసిరు కదా ఎట్లా, కాబట్టి ఆ రోడ్లు వద్దు సార్, అది మా వద్దన్నా కూడా నేను బలిమి చేత నేను వస్తున్నప్పుడు మీకు ఏ టెన్షన్ పడక నేను వస్తా అని చెప్పేసి ప్రతి బుధవారం కూడా నేను ప్రార్థన స్టార్ట్ చేశాను. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా, అయినా కానీ నేను రెగ్యులర్గా రావడం జరిగింది. అట్లా రావడం వల్ల దేవుడు దాదాపుగా ఈ సంవత్సర కాలం, ఇప్పుడు మొన్నటి మార్చికి సంవత్సరం అయింది, ఈ సంవత్సర కాలంలో దేవుని కృపను బట్టి మన సంఘంలో నాకు తెలిసి 10 మంది రక్షణ పొందారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 10 మంది దేవుడిని నమ్ముకున్నారు, బాగా నీటి బాప్తిసం పొందారు. వాళ్ళందరూ యేసయ్యను సొంత రక్షణగా అంగీకరించారు. ఆ తర్వాత ఇంకా 3 బయట సహోదరు, నేను ఇక్కడ ఉన్నటువంటి ఆ సునీల్ బ్రదర్ కూడా ఇక్కడ పరిచయం చేస్తున్నాను, అందరు నిన్నటి నుంచి పనిచేస్తున్నారు కదా, ఆ బ్రదర్ కూడా వాళ్ళ ముందు నుంచే యేసయ్యను నమ్ముకున్నారు. ఇక ఆయనకు సువార్త ఇంకా కొంచెం స్పష్టం చేసి ఆయన కూడా బాప్తిసం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇంకా 2 మన బిచ్చప్ప గారి కోడలు వాళ్ళ అన్న వదిన వాళ్ళకి కూడా బాప్తిసం ఇవ్వడం జరిగింది. హల్లెలూయా. కాబట్టి సంవత్సర కాలంగా దేవుడు తన కృపా మహిమ చూద్దాం మనం కాపాడుతూ తన సేవలో వాడుకుంటున్నాడు. నేనైతే అల్పుడు నా యోగ్యుని దయచేసి నా కొరకు, నా కుటుంబం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని నేను మనవి చేస్తున్నాను. ముఖ్యంగా ఒక మాట ఏంటంటే, ఇక్కడ 3 సంఘాలు ఉన్నాయి, కానీ నేను అన్ని సంఘాలు కలిసి, అంటే ఎవరి సంఘం మీ ఇష్టం, ఏ సంఘానికి వెళ్ళని వెళ్ళండి, కానీ అందరూ చర్చికి వెళ్ళి అందరూ ప్రభులో ఎదుగుతూ
కానీ కలిసినప్పుడల్లా హృదయపూర్వకంగా మనసులో నుండి అయ్యా ప్రైజ్లాడు వందనాలు బాగున్నారా అనే మాటల ఆ పలకరింపు ఉండాలని అయితే నేను కోరుకుంటా. హల్లెలూయా. కాబట్టి అందరం కలిసి మనం దేవుని సేవలో ముందుకు సాగుదాం. ఈ మీటింగ్ ఏర్పాటు చేయడానికి ఉద్దేశం ఏంటంటే VBS అనుకున్నాం 3 రోజులు, అని మరి సాయంత్రం పూట మరి జనాలు కూడా మీటింగ్ పెడదాం అనుకున్నాం. చిన్నగా అది పెద్దగా అయిపోయింది ఈ యొక్క. కాబట్టి ఈ విధంగా మీ సభలు ఏర్పాటు చేయడానికి దేవుడు కృప చూపించాడు. చాలామంది సహోదరులు నాకు సహకరించారు, సంఘస్థులు యవనస్తులు అందరూ సహకరించారు. ఈ సమయాన్ని ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కూడా మలుస్తున్నాను. కాబట్టి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. సంఘస్థులు సహకరించారు, సంఘాలకు అతీతంగా సహకరించారు. వారు ఏ సంఘం వారైనా సంఘం మా సంఘం కాకపోయినా కానీ ఈ గ్రామంలోని 3 సంఘాల వారు కూడా సహకరించారు. పెద్దలు సహకరించారు, యవనస్తులు సహకరించారు, నా మిత్రులు, అన్నయ్యలు, పాస్టర్లు, దైవ సేవకులు వాళ్ళు మాటతో కాకుండా వాళ్ళు డబ్బు ఇచ్చి కూడా నాకు సహకరించారు. ముఖ్యంగా ఇక్కడ సౌండ్ సిస్టమ్ను ఈ లైటింగ్ అరేంజ్ చేసినటువంటి మన పోలీస్ మనోహరన్న హుగ్గెల్లి మనోహరన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారి యూనివర్సల్ సౌండ్. అదేవిధంగా అందరు చప్పట్లు కొట్టండి ఒకసారి, నేను ముగించేస్తాను. ఆ తర్వాత అదేవిధంగా ఇక్కడ చక్కని 2 రోజుల నుంచి చక్కని సంగీతం మనకు వినిపిస్తున్నటువంటి తమ్ముడు జాబేజ్, ఆ తర్వాత నిన్నటి దినాన క్రాంతి, షాలోమ్ ఉన్నారు. ఈ దినాన మహేష్, ప్రకాష్ అన్న మా సీనియర్, తర్వాత దయాకర్, వీళ్ళందరూ ఉన్నారు. సీన్ అన్న వచ్చారు, ప్రసాద్ బ్రదర్ అందరూ వచ్చారు. ఆ సంగీతకారులందరికీ మా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ దినాన నిన్నటి దిన లైవ్ ఫోన్లో పెట్టాను, నాకు లైవ్ పెడదామని కూడా ఆలోచన లేదు. తమ్ముడు చూసి నేను పెడతానని తమ్ముడు కూడా అన్నాడు. సరే తమ్ముడు థ్యాంక్ యూ పెట్టాని. జాన్సన్ కూడా ఈరోజు లైవ్ కవరేజ్ చేస్తున్నారు, వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరికీ భోజనాలు సిద్ధం చేశాను. ఒక 2 నిమిషాల్లో ఈ దినాన్న వాక్యం సందేశం ఇచ్చినటువంటి దైవజనులకు సన్మానం చేసుకుంటాం. ఆ తర్వాత దైవజనులు కూడా వచ్చారు, వారిని కూడా ఆహ్వానిస్తున్నాను. ఇక్కడ సురేందర్ అన్న గారు ఉన్నారు, సామిల్ అన్న గారు తొందరగా దయచేసి ముందుకు రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాం. ప్లీజ్ అన్న, ప్లీజ్ తొందరగా రండి. దయచేసి సంఘ పెద్దలు, యవనస్తులు అందరూ సిద్ధంగా ఉండండి. ఇక్కడ శాల్వాలని తీసుకోండి, ఇక్కడ అక్కడనే తీసుకోండి, అక్కడ నుంచి ఇస్తామండి. ఫస్ట్ మొట్టమొదటిగా మనం ఈనాటి ముఖ్య సందేశకులు పాస్టర్ వెంకటేష్ అన్న గారికి సన్మానం చేద్దాం. ప్లీజ్ దయచేసి అక్కగారు కూడా వచ్చారు, దయచేసి ప్లీజ్ రండి అక్క, మీరు కూడా రండి ప్లీజ్. పాస్టర్ అమ్మ గారు కూడా వచ్చారు. ఒక 5 నిమిషాలు ఓపిక పట్టండి దయచేసి. ఇక కార్యక్రమం మన సంఘం భారం అనక కూర్చో. ఒక 2 చేయలేసి అక్క ప్లీజ్ రండి. పాస్టర్ మారా స్టీఫెన్ అన్న కొంచెం దగ్గర నా ఎడమ బంధుకురా. చప్పట్లు కొడుతుంది, గట్టిగా చప్పట్లు కొడదాం అందరూ. దైవజనులు చాలామంది వచ్చారు, వారికి అందరికీ నేను ఇప్పుడు సమయం పేరు చెప్పి పిలవడానికి టైం లేదు. అందరూ ఒకరొకరు వచ్చేసేయండి. పెద్ద మనుషులు యవనస్తులతో గాని చేస్తున్నారు, ఓకేనా? ఓకే రైట్, తొందరగా వచ్చేసేయండి. స్టార్టింగ్ దైవజనులు సామెలయ్య గారికి సన్మానం చేస్తారు. నిలబడి చేస్తా, ఫోటోలు గీసి ఉంటుంది. సరే తొందరగా అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి కొద్దిసేపు. దయచేసి సన్మానం చేయడానికి అన్ని సంఘాల వాళ్ళు కూడా రండి. నెక్స్ట్ జాన్ పాలయ్య గారికి ప్లీజ్.
పాస్టర్ మోహన్ నాయ్ గారు రండి. డోర్ తీసుకోండి. బాబు, ఓపెన్ చేసి. దేవునికి స్తోత్రం. అదేవిధంగా స్టీఫెన్ అయ్య గారికి ప్లీజ్. తొందరగా అండి. నెక్స్ట్ స్టీఫెన్ అయ్య గారికి చాలా కృతజ్ఞతలు వచ్చినందుకు. రైట్ సార్. నెక్స్ట్ మార్క్ పాస్టర్ గారు ప్లీజ్. దయచేసి శ్రీనివాస్ అన్న ప్లీజ్ తొందరగా రండి. మర్చిపోయినా, క్షమించండి, నేను చూడలేదు. సీనన్న తొందరగా, పాస్టర్ సీను గారు త్వరగా రావాలి. నెక్స్ట్ తొందరగా రండి, ఇంకా రండి. పాస్టర్ పొండరికం గారు మన్నాపూర్లో సేవ చేస్తున్నారు మెథడిస్ట్లో. కొంచెం మ్యూజిక్ కొంచెం లో వాల్యూమ్లో. మా బాబాయ్ గారు చక్కని గాయకులు, దేవుని సేవకులు. మా ఇద్దరిది బుధారమే. దేవునికి స్తోత్రం. అదేవిధంగా మా ప్రియమైన అన్నయ్య, మా స్కూల్లో మా సీనియర్ ప్రశాంత్ అన్న గారు ముందుకు రావాలి త్వరగా. ఫాస్ట్గా రండి అన్నారండి, తొందరగా రండి. అదేవిధంగా రండి అయ్యగారు, ముందుకు రండి. అయ్యగారు దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. కొద్దిసేపు ఆగండి. మీరు రండి అయ్యగారు, మా సంఘ పెద్దలు రండి. ఎవరు ఇద్దరు ముగ్గురు అన్న రండి ప్లీజ్. రైట్. ఇంకా చాలామంది ఉన్నారు, మీరేం టెన్షన్ అవ్వరు. షాల్స్ కూడా ఫుల్ తీసుకొచ్చిన అన్న. సీనన్న పైకి రండి, చెప్పలు కొట్టండి. మీరు సిద్ధంగా ఉండండి, సంఘ పెద్దలు కూడా సార్. అదేవిధంగా అయిపోయిందా? శ్రీనివాస్ పాస్టర్ గారు ప్లీజ్. అయ్యా ఇంకా మా మధ్యలోకి మా దయానంద్ అన్న తొందరగా రావాలి, ఫాస్ట్ ఊరకాలి తొందరగా. నాకన్నా చిన్నోడు కాబట్టి తొందరగా ఊరకాలి, తొందరగా రావాలి. ఆ తర్వాత మా కులపల్లు ఉన్నారు ఇక్కడ, అంటే మా సంగీతకారులు, వాళ్ళు కూడా అందరినీ సన్మానించుకుంటాం. దయచేసి అవకాశం ఇవ్వండి అన్న. నాకు అన్ని విషయాలు సహకరిస్తున్నటువంటి మా ప్రియమైన అన్నయ్య, నిజానికి అన్నయ్యనే కానీ నాకన్నా చిన్నగా అనిపిస్తాడు. దేవునికి ఇస్తాడు. తొందరగా నెక్స్ట్ ప్రకాష్ అన్న ప్లీజ్, తొందర తొందర. తర్వాత సువార్త గాయకులు శ్రీనివాస్ అన్న గారు ముందుకు రావాలి తొందరగా. సువార్త గాయకులు శ్రీనివాస్ అన్న గారు ఎక్కడ ఉన్నారు? ప్రసాద్ గారు అదేవిధంగా తొందరండి. మా డాక్టర్ అన్నయ్య జానన్న గారు తొందరగా రావాలి. దాని నెక్స్ట్ అన్న. దేవునికి స్తోత్రం అన్న. జానన్న ప్లీజ్ కమ్. అదేవిధంగా లైవ్ అందిస్తున్నటువంటి తమ్ముడు జాన్ సార్ తొందరగా. దయాకర్, మహేష్ వాళ్ళు వద్దంటారు, వాళ్ళు పెళ్ళి అయిన దాకా నేను వేసుకోమన్నా అంటారు వాళ్ళు, ఈ ముగ్గురు. ప్రసాద్ బ్రదర్ తొందరగా రండి 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 తొందరగా. నిరీక్షణ మస్తున్నాయి. ఇంకా మా బ్యాంక్ మేనేజర్ రాములన్న ముందుకు రావాలి. కిషోర్ అన్న తొందరండి
రాములు అందరు ఉరుకు. జానన్న ప్లీజ్ రండి. అయిపోయినట్టేనా? ఓకే రైట్. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెవులు కొడదామా? బలమున్నంత ఇంతేనా బలం? జర గట్టిగా కొట్టండమ్మా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయంలో ఇంత ప్రయాసపడి మన గ్రామానికి మంచి సువార్తను తీసుకొచ్చిండు ఎవరు? హేమానంద్ గారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన పట్టుదల చూస్తే నేను ఆశ్చర్యపోయిన ఏంటంటే, ఇంతకుముందు ఒక ఆయన వచ్చి చెప్పాడు 3 సంఘాలు 3 దిక్కులు ఉండే, కానీ ఒక వెలుగు వచ్చి మమ్మల్ని వెలిగించింది. కొట్టు చాపర్లో దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాంటి మీటింగ్స్ ఇంకా పెడదామా వద్దా? పెడదాముండా లేదా? అంటే ఇష్టం లేదా? పెడదామన్నవారు ఒకసారి గట్టిగా చెప్పులు కూడా ఏమైపరిచాను. స్తోత్రం. యవనస్తులు కూడా చాలా చక్కని సహకారం ఇచ్చారు. వారిని బట్టి కూడా దేవుడు వారిని దీవించునుగాక. ఈ సమయంలో ఇంత కష్టపడి మీటింగ్లు ఏర్పాటు చేసిన సంఘ కాపరికి, సేవకురాలకి మీరు సన్మానించాలనా లేదా? కుటుంబంలో తల్లి తండ్రి ఉంటారు. ఎపిఎస్సి గ్రంథకర్త చెప్తూ వస్తున్నాడు, మీ తల్లిని తండ్రిని సన్మానిస్తే దీర్ఘాయుష్మంతుడు అవుతా ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మీయంగా దీర్ఘాయుష్మంతులు కావాలంటే మన సంఘానికి తల్లిగా తండ్రిగా వచ్చిన వారిని సన్మానించాలా లేదా? అయితే ఈ సమయంలో ఎవరైనా సంఘస్థుల్లో ఒక తల్లి విశ్వాసం ముందుకొచ్చి సేవకురాలని సేవకుని ఇద్దరిని కూడా శాలువతో వారిని సన్మానిద్దాం. రండమ్మ ఎవరైనా. తొందరగా నిర్ణయించుకోవాలి ఎవరైనా, త్వరగా చప్పట్లు కొట్టండి అమ్మా. వచ్చేవారు రండి, ఎంతమంది వస్తారు రండి. స్త్రీలేం పురుషులేం రండి, సంఘస్థులు రండి అమ్మా. 3 సంఘస్థుల నుంచి అందరు రండి. సంఘ పెద్దలు తొందరగా, టైం లేదు. ఆశగల వారిని తొందరగా వచ్చేసారు. భార్య భర్త రండమ్మ తొందరగా. రండి వచ్చేవారు భార్య భర్త రండి. నెక్స్ట్ గ్రామంలో 3 సంఘాలు యవనస్తులు మీ ఆత్మీయ తల్లిదండ్రులతో అంటే సంఘ కాపరితోనే ఒక ఫోటో దిగడానికి ముందుకు రావాలి. యూత్ సమయం లేదు కాబట్టి త్వరగా ఈ పని జరిగించాలి. స్త్రీలేమి పురుషులేమి యవనస్తులు సిద్ధపడండి అన్న. ఒక్క నిమిషం పాస్టర్ గారు, ఒక్క నిమిషం త్వరగా నిరీక్షణ కూర్చో. యవన స్త్రీలు యవన పురుషులు యవనస్తులు తొందరగా, ఇదొక మీకు జ్ఞాపకం ఉంటుంది కాబట్టి అమ్మ తొందరగా వచ్చేసి. యవన బిడ్డలు స్త్రీలు లేరా? చప్పట్లు కొట్టండి అంతే గట్టిగా, చప్పట్లు త్వరగా.
సమయంలో దైవజనులందరూ ఈ యొక్క కూడికి వచ్చిన దైవజనులందరూ ఒక ఫోటో. దయచేసి బ్రదర్ సునీల్ రెడ్డి గారు పింకీ తొందరగా రండి, ప్లీజ్. వాళ్ళు పాపం మా గ్రామం కాదు ఏం లేదు, కానీ వాళ్ళు 2 రోజులు వచ్చి పాపం అన్ని పనులు చేస్తారు. ఇస్తరాకులు ఎత్తేసే కాడ నుంచి అన్ని పని చేస్తారు. వాళ్ళు మర్చిపోయినారు, క్షమించండి. వాళ్ళకు దయచేసి యవనస్తులు తీసుకోండి తొందరగా. ఇద్దరండి పాస్టర్ మదా. దయచేసి చింటూ ఎక్కడున్న సౌండ్ సిస్టమ్ చింటూ. ఓకే చింటూ ఇక్కడ మీ మనవరన్న దయచేసి సీనన్న రావాలి ముందుకు. నేను మనవరన్న పక్షంగా మీరు సన్మానం స్వీకరించండి, ఎందుకంటే మాకు అన్ని ఆయన చేసిండు, సహాయం చేశాడు. ప్లీజ్ దయచేసి ఎవరన్నా పౌలు చేస్తాడు. పౌలు కూర్చున్నా. ఇది మనోరన్న సన్మానం అన్న, జాగ్రత్తగా మనోరన్నకు అందించండి. దేవునికి స్తోత్రం. ముగిస్తారు స్టీఫెన్ అన్న తొందర. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన స్టీఫెన్ అయ్య గారు అయితే మనకు తెలుసు ఆస్థాన సహాయకులు మాకు. నేను ఇంక మా పాస్టర్ మరోలా అనుకోవద్దంటే ఇంకో మాట చెప్తా, నాకు సాటి అయిన సహాయం అంటే సేవలో. దేవునికి స్తోత్రం. అన్న చాలా సహకరిస్తున్నాడు. ప్లీజ్ చెప్పు. థ్యాంక్ యూ అన్న. దేవునికి స్తోత్రం. చివరిగా పౌలు అయ్య గారికి సన్మానం చేస్తాను, రిక్వెస్ట్ చేస్తాను. ఒక్క మాట ప్లీజ్. పౌలు చివరికి ముగిసి మీరు ఆయన జర పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆయనకు వాక్యం నచ్చిందట. కూర్చోండి. చివరిగా మా సంఘ సభ్యులు నిరీక్షణ ఒక మాట మాట్లాడుతుంట మనకు అవకాశం ఇస్తాం. 2 ముగిస్తాం తొందరగా. ప్రభు అయిన యేసుకృష్ణంలో వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు. ఇటు సభను నిర్వహించడానికి ప్రత్యేకంగా మా సంఘ కాపరైనట్టు ఏమన్నా సార్ గారు ఎంతో ప్రయాసపడి ఈ సభను కార్యక్రమం నిర్వహించున్నారు. ప్రతి ఒక్కరు మా సంఘాన్ని ఎదుగుదలకు ప్రార్థించండి. మేము ఇంకా దేవుని సేవలో ఎదగడానికి ప్రార్థించామని వచ్చిన దర్శకులకు అందరికీ వందనాలు చేస్తాం. చివరి ప్రార్థన చేసుకొని మనము ఒక తర్వాత ఫోటో తీద్దాం. ప్రార్థన తర్వాత చివరి ప్రార్థన మన మధ్యలో వచ్చినటువంటి సూర్యచంద్రన్న ప్రార్థన చేస్తారు. ప్లీజ్.
ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసి ముగిద్దాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభా, నీ పరిశుద్ధ నామానికి వందనములు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. భూమిని, ఆకాశాన్ని, సముద్రాలను, వాటిని జీవరాశులను మమ్మల్ని అందరు కూడా సృష్టించిన సృష్టికర్తమైన దేవా, నీకు స్తుతులు స్తోత్రములు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. యేసుక్రీస్తు ప్రభా, గొడిగారు పల్లెలో నాయన ప్రభా, నీ నామ మహిమ నిమిత్తము, నీ రాజ్య వ్యాప్తి నిమిత్తం నాయన ప్రభా 2 రోజులు నాయన ప్రభా నాయన అంతకాలపు సువార్త ఉజ్జీవ సభలు నాయన ప్రభా నిర్వహించుటకు నాయన ప్రభా నీ కృప చూపించారు తండ్రి. దాన్ని బట్టి నాయన నీకు స్తోత్రములు వందనం చెల్లిస్తాను ప్రభా. యేసుక్రీస్తు ప్రభా, ఇదిగో నాయన ప్రభా నిన్న ఈ రోజు నాయన ప్రభా నాయన నీ వాక్యం నాయన ప్రభా విత్తనము నాయన ప్రభా నాయన విత్తబడింది నాయన ప్రభా. దాన్ని బట్టి నాయన నీకు స్తోత్రములు వందనం చెల్లిస్తాను ప్రభా. వాక్యమైన విత్తనం నాయన ప్రభా యేసుక్రీస్తు నామంలో 100 100 నాయన ప్రభా మీరు నాయన ప్రభా నీళ్లు కట్టి ఫలింపచేయమడుచున్నాము తండ్రి. యేసుక్రీస్తు నామములో నాయన ప్రభా ఈ గ్రామంలో నాయన ప్రభా గొప్ప ఉద్యమం అంటే ఇప్పుడే రగులును గాక. యేసుక్రీస్తు నామములో నాయన ప్రభా ఈ గ్రామం ద్వారా నాయన ప్రభా నాయన భూదిగంతుల వరకు నాయన ప్రభా సువార్త నాయన ప్రభా నాయన యేసుక్రీస్తు నామములో నాయన ప్రభా విస్తరింపబడును గాక. యేసుక్రీస్తు నామములో నాయన ప్రభా నీ కుమారుడు నాయన ప్రభా నీ సేవకు నాయన ప్రభా ఏమనందుని బట్టి నాయన నీకు స్తోత్రములు వందనం చెల్లిస్తాను ప్రభా. ఆ కుమారుడికి ఇచ్చినటువంటి నాయన ప్రభా ఆత్మల భారాన్ని బట్టి నాయన నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తాను ప్రభా. ఇంకా నాయన ప్రభా కుమారుడు నాయన ప్రభా మీరు ఆశీర్వదించండి, దీవించమడుచున్నాం తండ్రి. ఇంకా నాయన ప్రభా కుమారు ద్వారా నాయన ప్రభా నరకపు యొక్క ద్వారాలు మూయబడును గాక. యేసుక్రీస్తు నామములో నాయన ప్రభా కుమారు ద్వారా నాయన ప్రభా పరలోకములో నాయన ప్రభా ఆత్మల నాయన ప్రభా నాయన లక్షల కొలది ఆత్మల నాయన ప్రభా ప్రవేశించును గాక. యేసుక్రీస్తు నామములో నాయన ప్రభా కుమారుకు నాయన ప్రభా ఈ గ్రామంలో ఎవరెవరైతే సహకరించారో తండ్రి ప్రతి బిడ్డ యేసు నామములో ఇప్పుడే ఆశీర్వదింపబడుదురు గాక, దీవింపబడుదురు గాక. యేసుక్రీస్తు నామములో నాయన ప్రభా ఈ గ్రామంలో నాయన ప్రభా గొప్ప సేవకులు లేపబడుదురు గాక. యేసుక్రీస్తు నామములో నాయన ప్రభా నాయన ఇదిగో నాయన ప్రభా నాయన వచ్చిన ప్రతి బిడ్డ నాయన ప్రభా మీరు దీవించి ఆశీర్వదించి నాయన ప్రభా నడిపించమని తండ్రి ఇదిగో నాయన ప్రభా నీకు మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాము పరమ తండ్రి. అందరూ చెప్దాం ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని దివ్య మనోహర సహవాసం చేరువచ్చిన మనకును, సభలు నిర్వహించిన దైవ సేవకులకు, కూడి వచ్చిన దైవ సేవకులందరికీ వారి సంఘాలకు సదాకాలము తోడే ఉండి నడిపించును గాక. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అందరికీ. దయచేసి మీరు అందరూ లేవచ్చు.